Dear viewers, good evening to all of you. Today I would like to deal with a different type of sentence which is going to be converted into passive voice. మనం ప్యాసివ్ వాయిస్ లో బై అనే ప్రిపోజిషన్ చూస్తాం జనరల్ గా 99.9% కూడా జరిగింది అదే. కానీ కొన్ని వర్బులకి బై ప్రిపోజిషన్ రాదు, అదర్ ప్రిపోజిషన్స్ వస్తాయి. అందువల్ల హెడ్డింగ్ ఏం పెట్టాను, ఇన్ ప్యాసివ్ వాయిస్ సమ్ వర్బ్స్ రిక్వైరింగ్ ఏ ప్రిపోజిషన్ డిఫరెంట్ ఫ్రమ్ బై. ఎగ్జాంపుల్ ఏంటి, ద న్యూస్ యాజిటేటెడ్ మీ అన్నాడు. ఇక్కడ వెర్బ్ యాజిటేటెడ్, మీ ఆబ్జెక్టు, ద న్యూస్ అనేది సబ్జెక్ట్. ఆ మీ ఏమైంది, సబ్జెక్ట్ అయిపోయింది ప్యాసివ్ వాయిస్ లో. తర్వాత ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇది V2 కాబట్టి V2కి పోయి వాజ్ తెచ్చుకున్నాం సింగులర్ కాబట్టి ఐ వాజ్. V3 ఏంటి, వీడి వచ్చిందంటే V3 కూడా అయ్యే ఉంటుంది. ఐ వాజ్ యాజిటేటెడ్. ఇక్కడ బై ద న్యూస్ అని రాయకూడదు, గుర్తుంచుకోండి. అవి ఎలా వస్తాయంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటారు వీటిని గ్రామేరియన్స్. అవి అలాగానే ఒప్పచెప్పేసేయండి అంతే. యాజిటేటెడ్ ఎట్, అలామ్డ్ ఎట్, అన్నాయిడ్ ఎట్, అనేది ఎట్, అలా అనాల్సిందే. కంటైన్డ్ ఇన్ అనాల్సిందే, అంతే, ఇంకేం లేదు మార్గం. ఎందుకు అలా చేసి చూడండి, ఎట్ పెట్టి తర్వాత ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. ఐ వాజ్ యాజిటేటెడ్ అట్ ది న్యూస్, బై ది న్యూస్ అనకూడదు. అంటే అడ్వాన్స్డ్ గ్రామర్ అనమాట ఇది. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఎందుకు ఇలా జరుగుతుంది అని అడగొచ్చు కొంతమంది మీలో. ఇక్కడ లోపల సబ్జెక్ట్ పోతా ఉండే కొంత రీజన్ అడుగుతారు కొంతమంది. జనరల్ గా బై అనే ప్రిపోజిషన్ ఎప్పుడంటే ఒక పనిని ఒక వ్యక్తి చేస్తున్నాడు, ఒక పని ఉంటుంది, డూయర్ ఆఫ్ యాక్షన్ ఉంటాడు, దాన్ని అనుభవించేవాడు ఇంకొకడు ఉంటాడు, ఆ ఫలితాన్ని అనుభవించేవాడు. ఇక్కడ అట్లా కాకుండా మానసికమైన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. చేంజ్ అవుతారు, హ్యాపీ కావచ్చు, బాధ కావచ్చు, అట్లా మారిపోతారు అనమాట. అటువంటి సందర్భాల్లో ఇది యాడ్జెక్టివ్గా పనిచేసింది అంటాడు, యాక్షన్గా అనుకోవద్దు అంటాడు. దీని మీద నేను స్పెషల్ వీడియో చేయబోతున్నాను. ప్రస్తుతం జస్ట్ మీకు టేస్ట్ చూపిస్తున్నా అంతే. ఇది మనసులో ఉంచుకోండి. డిఫరెంట్ ప్రిపోజిషన్స్ ఇలా ఎన్ని ఉదాహరణలు ఇచ్చాను, తర్వాత చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్.